ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలు, టీవీ ఛానళ్ళు అనబడేటివి జర్నలిజం ముసుగులో వాళ్ళ పైత్యం, వాళ్ళ కథనాలు, వాళ్ళ మాటలు, అబ్బో! ఎక్కడ లేని ఎక్స్‌ప్రెషన్స్ అన్నిటిని మొహాల మీదకు తెప్పించేసుకొని టీవీల్లో అయితే, ఇంకా పత్రికల్లో అయితే సినిమా వాళ్ళని కూర్చోబెట్టి రాస్తారేమో రకరకాల స్క్రిప్టులు రాసుకుంటూ, వాస్తవానికి అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు మీడియాలో ఉండే పత్రికలు, టీవీ ఛానళ్ళు అనబడేటివి. ఏ స్థాయిలో అంటే 3 సంవత్సరాల కిందట చనిపోయిన మనిషి కూడా అదిగో నిన్ననే వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం మీద విపరీతంగా ఆనందం, కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి మొత్తం ఉత్సాహంతో పొంగిపోయారు అని చెప్పి ఆ మనిషి ఫోటో పెట్టి మరీ వార్తలు రాసి అంత మ్యాజిక్‌లు చేయగలుగుతారు. అంత ఎంటర్‌టైన్‌మెంట్ పంచగలుగుతారు. సీరియస్‌లీ నిన్న భోగాపురంలో ప్రధాని గారి చేతుల మీదుగా ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైంది గదా! బై డిఫాల్ట్‌గా తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు దీన్ని అంగరంగ వైభవంగానే ప్రొజెక్ట్ చేస్తారు. అదేమీ అంటే ఊహించనిదేమీ కాదు. ఈ క్రమంలో అక్కడికి ఎయిర్‌పోర్ట్ వచ్చినందుకు అక్కడ స్థానిక ప్రజలు, కొందరు భూములు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ లేని ఉత్సాహంతో పొంగి పొర్లిపోతున్నారు అని కొందరు ఫోటోలు పెట్టి వాళ్ళ పేర్లు రాసి బాక్స్ కథనాల్లాగా రాసుకుంటూ వచ్చారు. అందులో ఒకటి ఇంత గొప్ప ప్రాజెక్టు అవుతుందనుకోలేదు అని మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు ఈయన ఫోటో పెట్టి ఈయన పేరు పెట్టి టీడీపీకి రాజగురు పత్రిక అనబడే దాంట్లో ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఏమంట, విమానాశ్రయానికి భూమి ఇచ్చినప్పుడు ఇంత గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని ఊహించలేదు. నేను 1.20 ఎకరాలు ఇచ్చా. నేను ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయాం. ఇది మా కుటుంబం ఇచ్చిన భూమిలోనే కట్టారని చెప్పుకునే అవకాశం రావడం గర్వంగా ఉంది అని చెప్పి మైలపల్లి ఎల్లాజీ చేపల కంచేరు అట ఆయన పేరు మీద ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఇందులో విచిత్రం ఏందనుకున్నారు, 2023లో ఒక పోస్ట్ చదువుతా, అది నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ వస్తుంది కదా, అప్పుడు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న లోకం మాధవి గారు ఒక పోస్ట్ ఏంటి, చేపల కంచేరు గ్రామం మాజీ సర్పంచ్ మైలపల్లి ఎల్లాజీ గారి పెద్ద కర్మ సందర్భంగా వెళ్ళి నివాళులు అర్పించారు శ్రీమతి లోకం మాధవి గారు. 2023లో ఈ మైలపల్లి ఎల్లాజీ అనే ఆయన పాపం చనిపోయారు. అప్పుడు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న ఆమె లోకమాధవి, ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కూడా. ఆ మేడం వెళ్ళి అప్పుడు పెద్ద కర్మలో నివాళి కూడా అర్పించారట. 2023లో పెద్ద కర్మ జరుపుకున్న వ్యక్తి 2026 ఆగస్టు 1వ తేదీ విమానాశ్రయం ప్రారంభోత్సవం చూసి ఆనందంతో ఎగరడం ఏంటి, పొంగిపోవడం ఏంటి, ఆయన ఫోటో పెట్టి కథనం రాయడం ఏంటి, ఏమన్నంటే అన్నామంటారు కానీ ఏంటి ఇదంతా. ఎంత ఆనందంలో ఉంటే మాత్రం చివరికి పైన ఆత్మలాగానే కవర్, నేనేం ఆత్మల గీత్మలు నేనే నమ్మనే అని జస్ట్ ఫ్లోలో అంటూ ఉన్నా. ఆత్మలదిగానే కవర్ చేసుకొని వచ్చి విలేకరులు ఉన్నారా వాళ్ళకు పైన గాల్లో కవర్ చేసుకొని వచ్చేసారు. వాళ్ళ ఆనందంతో ఎట్లా పొంగిపోతున్నారు చూసి వచ్చారు. అట్లా గాల్లో వీళ్ళు ప్రయాణం చేసి అంటే కనీసం చూడండి ఎంత కాన్ఫిడెంట్గా రాసుకుంటూ వస్తారో చూడండి. మళ్ళీ 3 ఏళ్ళ కింద చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆనందంతో పొంగి పొర్లిపోయాడట. కర్మరా బాబు, సీరియస్లీ.